అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా సీతపల్లి గ్రామంలోని బాపనమ్మ గుడిలో పూజలు చేశారు. బాపనమ్మ అమ్మవారి దర్శనం అనంతరం ప్రచార ర్యాలీ రథంపై ప్రచారాన్ని ప్రారంభించి రంపచోడవరం మెయిన్ రోడ్డు వరకు ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు కొత్తపల్లి గీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద గిరిజనుల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. నా వెంట నడిచి ఇంతటి ప్రజాదరణ అందించిన నియోజకవర్గ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. మంచివారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సప్లాన్ నిధులు సైతం దారి మళ్లించారని వైసీపీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబును అక్రమ అరెస్టులు చేసి పవన్ కళ్యాణ్ ను అనేక విధాలుగా ఇబ్బందులకు సృష్టించారన్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థులను ఆదరించాలని, కూటమిని గెలిపించాలని కోరారు. బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి, అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని మనందరి చాలా మంది బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈరోజు రంపచోడవరంలో ఉంది. అధికారులు సహకరించడానికి భయపడే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఎంతో మంది గిరిజనులు అణిచివేతకు గురి చేయబడిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. మనం 2014 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎంపీ ల్యాక్స్ నుంచి చాలా కష్టాలు పడ్డాం. అవునా కాదా? ఇంకో 60 నెలలు మనం హాయిగా కాళ్ళు చాచుకుని ఉండాలంటే చాలా వివేకంతో ఓటేయాలి, ఆలోచించి ఓటేయాలి, నాయకులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకుని ఓటేయాలి. ఈ రోజు మనకున్న రాక్షస పాలన అంతం కావాలంటే కూటమి అభ్యర్థులుగా నిలబడుతున్న, ఎమ్మెల్యేగా నిలబడుతున్న శిరీషాదేవి మీ అందరి ముందుకు రాబోతున్నాను. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు బంధించడం ఎలా చేశారో మీరు అందరూ చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రంపచోడవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే